సాగదీశారు. ఆ తర్వాత తప్పదనుకున్నారో లేక లీడర్ల ఒత్తిడి తట్టుకోలేకో సస్పెన్స్ కు తెరదించుతూ 11 కార్పొరేషన్లకు పోస్టులను ప్రకటించారు. అయితే నామినేటెడ్ పోస్టుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేశారని అధికార కాంగ్రెస్ లో రచ్చ స్టార్ట్ అయింది. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పదవులు కట్టబెట్టి కట్టర్ కాంగ్రెస్ లీడర్లకు చిన్న పోస్టులు ఇస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవుల జాబితా చూడగానే పలువురు నేతలకు కళ్లల్లో నీళ్లు తిరిగినంత పనైందట. తమను అవమానపరిచారని ముఖ్య నేతల దగ్గర నిట్టూరుస్తున్నారట. కార్పొరేషన్ పదవుల విషయంలో కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఏంటి? నేతలు అంతలా ఆవేదన చెందడానికి రీజన్ ఏమై ఉంటుంది? కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల చిచ్చు. 11 కుల కార్పొరేషన్ పోస్టుల భర్తీతో వార్ షురు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారని ఆగ్రహం. పార్టీని నమ్ముకుని ఉంటే అవమానించారంటూ ఆవేదన. నామినేటెడ్ పదవుల భర్తీ అధికార కాంగ్రెస్ లో కొత్త వివాదానికి తెరతీసింది. పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 అవుతున్నా పదవులు రావడం లేదని ఇన్నాళ్లు నిట్టూర్చారు. ముఖ్య నేతల మీద ఒత్తిడి పెట్టారు. ఇంతకాలం తర్వాత ఒక్కొక్కటిగా భర్తీ అవుతున్న పదవుల విషయంలో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు పదవులు ఇవ్వడం లేదని నిరాశ చెందిన హస్తం పార్టీ నేతలు పదవులు ఇవ్వగానే పంపకాల్లో అన్యాయం జరిగిందని వాయిస్ రేస్ చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వకుండా ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి అవకాశాలు ఇచ్చారని రగిలిపోతున్నారు. పార్టీ కోసం పవర్లోకి రావడం కోసం కష్టపడిన వాళ్లకు పదవులు వస్తాయనుకుంటే మళ్లీ అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్ గా 11 కుల సహకార సంస్థలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను, మరో 6 సంస్థలకు చైర్మన్లను మాత్రమే నియమించింది. అయితే పదవుల కోసం 2.5 ఎదురు చూస్తున్న తమకు పదవులు దక్కకపోవడంతో పలువురు నేతలు గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వారిని గుర్తించకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించిన 11 కుల సహకార సంస్థలకు చైర్మన్లలో 6 బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే అని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత వచ్చిన పారాచూట్ నేతలకే పెద్దపీట వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి ఏకంగా డబుల్ బొనాంజా మాదిరిగా వరుసగా అవకాశాలిచ్చి పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి మొండి చేయి చూపారని మండిపడుతున్నారు. లేటెస్ట్ గా పదవులు పొందిన వారిలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ సరిత తిరుపతయ్య జస్ట్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని ఓటమి పాలయ్యారు. వారికే మళ్లీ ఇప్పుడు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం ఎంతవరకు భావ్యమని ఫైర్ అవుతున్నారు. అలానే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘురామ్ యాదవ్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, బోయ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప ఉన్నారు. వీరి నియామకంపై కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పారాచూట్ నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఇలా పెద్దపీట వేయడంపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. పదవి ఇవ్వకపోయినా బాగుండురు అని రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడిన వారికి చిన్న పదవులు ఇచ్చి ఎన్నికల ముందు పార్టీలో చేరిన పారాచూట్ నేతలకు పెద్ద పదవులు కట్టబెట్టి అవమానపరిచారని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితా చూడగానే పలువురు వైస్ చైర్మన్లు గాంధీ భవన్లోనే కన్నీళ్లు కార్చి బయటకు వెళ్లిపోయారట. పార్టీలో ఆయా సామాజిక వర్గాల్లో సీనియర్, సిన్సియర్ నేతలు ఉన్నప్పటికీ వారిని కాదు అని పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళా కమిషన్ విషయంలో కూడా కాంగ్రెస్ మహిళా విభాగం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి ఛాన్స్ ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన కొత్త వారికి అవకాశాలు ఇవ్వడమేంటని
బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. 3 ఏళ్ల పదవీ కాలంతో నియమితురాలు కావాల్సిన మహిళా కమిషన్ చైర్మన్ పదవి నేరేళ్ల శారదకు 3 నాళ్ల ముచ్చటగానే మారింది. పార్టీ కోసం 25 ఏళ్లుగా కష్టపడ్డ మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి తగిన గౌరవం ఇవ్వకపోవడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2022లో క్యాబినెట్ ర్యాంకుతో 3 ఏళ్ల పదవీ కాలానికి సునీతా లక్ష్మారెడ్డికి మహిళా కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు అప్పటి సీఎం కేసీఆర్. అయితే 2023 ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో మిగిలిన ఏడాదిన్నర కాలం మాత్రమే నేరేళ్ల శారదకు ఛాన్స్ దక్కింది. అది కూడా క్యాబినెట్ ర్యాంకు తొలగించి ఇచ్చారన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. దీంతో ఆమెకు రెన్యువల్ చేస్తారని నేరేళ్ల శారదతో పాటు కాంగ్రెస్ నేతలంతా భావించారు. కానీ ఆమె ఆశలు ఆవిరయ్యాయి. ఇక మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతారావు, నేతలు రవళిరెడ్డి, ఇందిరా శోభన్ వంటి నేతలు ఉమెన్ కమిషన్ పోస్టు కోసం తీవ్రంగా పోటీపడ్డారు. కానీ వీరెవ్వరికీ ఛాన్స్ దక్కకపోగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి మహిళా కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఈ విషయంలో నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ను కలిసి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారట. అయితే మహిళా కమిషన్ విషయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఇవ్వాల్సి వచ్చింది అని సర్ది చెప్పారట. ఇలా కాంగ్రెస్ పదవుల పందెరం కొత్త పంచాయతీకి దారితీస్తోంది. పదవులతో కొందరు సంతృప్తి చెందగా మరికొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్న డిమాండును బలంగా వినిపిస్తున్నారు. భవిష్యత్తులో అసంతృప్తి వ్యక్తం కాకుండా హస్తం పార్టీ పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి మరి.